నెక్స్ట్ వెలుగు, ప్రభాత వెలుగు చూద్దాం. ప్రభాత వెలుగులో దీంట్లో కూడా మెయిన్గా ఈ ఉత్తరాఖండ్ క్లౌడ్ బర్స్ట్ గురించే కనిపిస్తుంది మనకి. 4 మృతి 60 మంది గల్లంత్ అని చెప్పి దీని గురించి రాశారు. ఇక ఢిల్లీకి బీసీ సెగలేదు పొగలేదు, ఊరకే పోయారాళ్ళు. తెలంగాణ జాతిపిత యాదిలో ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎక్కని మెట్టు లేదు, తొక్కని గడపలేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరిని ఏకం చేసి స్వరాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. తెలంగాణ శ్వాసగా ధ్యాసగా తన జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్ సార్ జయంతి ఇవాళంట. ఓకే, మరి ఏందండి ఒక్క పత్రికలో కూడా గద్దర్ గురించి రాయలేదు? ఇంకా సభ నడిపేది మీరే, అమిత్ షానా? రాజ్యసభలోకి CINSF బలగాలను పంపడం ఏంది? డిప్యూటీ చైర్మన్పై ఖర్గే ఫైర్. ప్రతిపక్ష నేతల హక్కులు ఉల్లంఘిస్తున్నారని విమర్శ అంట. న్యాయ వ్యవస్థనే ఇదిగో ఇది చూద్దాం ఒకసారి. నిన్న మనోడు ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు కదా, రాష్ట్రానికి కాళేశ్వరం గుండెకాయ అంట. కాకపోతే ఆ గుండెకాయకి స్టంట్లు వేసినా పని అయ్యట్లేదు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినా పని అయ్యట్టు కనపడుతుందా మీ గుండెకాయకి. ఆ ప్రాజెక్టు కింద నిరుడు కూడా 1,00,000 ఎకరాల్లో పంటలు పండినాయి. కేసీఆర్ 100 ఏళ్ల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం కట్టారు. 100 ఏళ్ళు దృష్టిలో పెట్టుకొని కడితే అది 2 ఏళ్ళకే పడిపోతుంది సార్. రైట్, ఇక న్యాయ వ్యవస్థని అవమానిస్తారా? జ్యుడిషియల్ కమిషన్ అంటే లెక్కే లేదా? హరీష్ రావుపై మండిపడిన మంత్రి ఉత్తమ్. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఆయన కౌంటర్ ఇచ్చాడనమాట. ఇక వీసా గడువు ముగిసిన అమెరికాలో ఉంటే కఠిన చర్యలు తీసుకోబోతున్నారంట. భారతీయులకు అమెరికన్ ఎంబసీ హెచ్చరిక. 24 గంటల్లో ఇండియాపై మరిన్ని టారిఫ్లు విధించబోతున్నారంట. 20% సుంకాలు వేసినా రష్యా నుంచి ఆయిల్ కొంటుందని అక్కసు. అమెరికా పోవాలంటే 13 లక్షలు కట్టాల్సిందే. షూరిటీ బాండ్లు ఇవ్వాలని USA రూల్స్. గడువులోగా చెల్లించకపోతేనే రిఫండ్, లేదంటే నో. ఇప్పుడు ఒకటండి, ఈ ట్రంప్ గాడి వల్ల కావచ్చు, ఇవాళ కాకపోతే రేపైనా సరే ఈ అమెరికాలో ఇట్లాంటి కథలే ఉంటాయి. ఎందుకు అక్కడ ఏం ఉపయోగం అమెరికాలో ఉండటం వల్ల? అదేదో ఇండియాలో ఇప్పుడు ఒకటండి, మనం ఉండబట్టే అమెరికా బతికి బట్టగడుతుంది. మనం ఉండబట్టే అక్కడ అన్ని కంపెనీస్ ఉన్నాయి, అన్ని ఉద్యోగాలు కావచ్చు, అక్కడ అంత డెవలప్మెంట్ కావచ్చు. మన వల్లే. మనం వచ్చేస్తే వాళ్ళే అడుక్కు తింటారు. ఆడు పో 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 చీచి పో 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 అని ఎంత మనల్ని ఇసికించుకుంటున్నా ఎందుకు ఆడ ఉంటున్నాం మనం? ఇంకా ఎందుకు అంత కర్మ మనకి? ఆలోచించాలి ఒకసారి మన వాళ్ళంతా. రాహుల్ మాటలో తప్పే ఉంది. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు అపోజిషన్కు ఉంటుంది. రాహుల్పై సుప్రీంకోర్టు జడ్జి కామెంట్లను ఖండించిన ఇండియా కూటమి నేతలు మొత్తానికి చాలా రోజుల తర్వాత కలిశారు. ఏళ్లలో అసలు యాక్చువల్లీ ఇండియా కూటమిలో సరైన నాయకులు లేడు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి యూనిటీ లేదు. అది ఉంటే ఎప్పుడో బాగుండేది వీళ్ళది.